ఖాళీ కుర్చీ. ఈ కథ శంకరమంచి సత్యం గారి అమరావతి కథల సంపుటంలోనిది. చదివిన వారు కౌటిల్య. పిచ్చోడు. అతన్ని కొందరు పిచ్చి మహారాజ్ అంటారు, మరికొందరు పిచ్చిదేవుడు అంటారు. అతను ఎవరితోనూ ఏమీ అనడు. విలాసంగా నవ్వుకుంటూ వీధి వెంట వెళ్ళిపోతుంటాడు. చిరిగిపోయిన చొక్కా మోకాళ్ళ కిందికి వేలాడుతుంటే ఓ కందిపుల్లకి ఉరికొస చర్నాకోలలా కట్టి ఆ చర్నాకోల గాలిలో జడిపించుకుంటూ నడిచెళ్తాడు. పిల్లలు కనిపిస్తే పకపకా నవ్వుతాడు. గాలిగోపురంలోని పావురాళ్ళు రెక్కలు టపటపలాడించుకుంటూ ఒక్కుమ్మడిగా ఆకాశంలోకి ఎగిరితే తను చప్పట్లు కొట్టి పొర్లి పొర్లి నవ్వుతాడు. అతనిది ఏ ఊరో తెలియదు, పేరేమిటో అంతకంటే తెలియదు. ఓ రోజు ఉన్నట్టుండి ఊళ్ళోకి వచ్చి పడ్డాడు. పొద్దున్నే శేషమ్మ పునుగులేస్తుంటే వెళ్ళి గడపలో కూర్చుని చెయ్యి చాపాడు పెట్టమని. బోణి కాకుండా అడుక్కునే వాళ్ళ గొడవ ఏమిటి పో అంది శేషమ్మ. మళ్ళీ చెయ్యి చాపాడు పిచ్చోడు. చీపో అని గంటెత్తింది. పిచ్చోడు లేచి వెళ్ళిపోయాడు. మరుక్షణంలో సుడిగాలి రేగింది. దుమ్ము దూగర ఓ వెత్తును లేచొచ్చి పునుగుల నిండా బగోనిలో నూనె నిండా పడి ఇంత దుమ్ము శేషమ్మ కళ్ళలో కొట్టి మరీ వెళ్ళింది. ఆ తర్వాత పిచ్చోడు సుబ్బయ్య మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్ళి చేయి చాపాడు. సుబ్బయ్య ఏ కళనున్నాడో పూస మిఠాయి మొక్క తుంచి పిచ్చోడి చేతిలో వేశాడు. గంట తిరిగిందో లేదో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి భజన సమాజాలు బళ్ళు కొట్టుకుని దిగాయి. కొట్లో ఉన్న మిఠాయి అంతా అమ్మకమైపోయింది. అంత లాభం ఈ మధ్యకాలంలో సుబ్బయ్య కళ్ళ చూడలేదు. ఊరందరికీ తెలిసిపోయింది పిచ్చోడి చెయ్యి గొప్పదని. అతడు అడుగు పెడితే చాలు శుభం అని. ఆ రోజు నుంచి పిచ్చోడు చక్రవర్తి. ఏది కావాలన్నా ఎగిరి గంతేసిస్తారు. కానీ అతను అందరి దగ్గర తీసుకోడు. ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాడికి అదృష్టం కలిసి వచ్చినట్లే. జోదగాళ్ళు అతని చెయ్యి తాకి పేకాటకు వెళ్ళాలని ఆత్రపడ్డారు. కానీ అతను అందరినీ అంటుకొనివ్వడుగా. పెళ్ళి జరిగినా, పేరంటం జరిగినా, సభ జరిగినా, సమావేశం జరిగినా అందరూ పిచ్చోడి కోసం ఎదురు చూస్తారు. అతను వచ్చి 4 మూలలా తిరిగి ఏ పండో ఫలమో తీసుకొని వెళ్ళిపోతే ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఓసారి సీతారామయ్య గారింట్లో పెళ్ళి. పెద్ద పెద్ద పందిళ్ళు వేసి మేళతాళాలతో ఘనంగా ఏర్పాటు చేశారు. 3 రోజుల నుంచి పిచ్చోడి కోసం వెతుకుతున్నారు. ఎక్కడా కనిపించలేదు. మనుషుల్ని పంపించారు, దొరకలేదు. అతను వచ్చి పెళ్లి పందిట్లో నడిచి వెళ్ళలేదే అని అందరి గుండెల్లో భయం. ముహూర్తం మరో గంట ఉందనగా ఆకాశం ఉరిమింది. మబ్బులు పెళపెళలాడాయి. కుండపోతగా జోరున వర్షం. పిచ్చోడు రాలేదు, వర్షం ఆగలేదు. పెద్దలంతా ఈ పెళ్లి జరుగుతుందా అని భయపడి కాళ్ళు చేతులు ఆడక బెంబేలు పడుతున్నారు. అలాంటి సమయాన వర్షంలో తడిసి మడుక్కుంటూ పందిట్లోకి వచ్చి పడ్డాడు పిచ్చోడు. అమ్మయ్య అనుకున్నారు అందరూ. కుర్చీ వేసి కూర్చోబెట్టారు. నీళ్లు కారుతున్న జుట్టు తుడుచుకోడు, పొడి బట్టలు ఇస్తే వేసుకోడు. తోరణాల్ని భాజభజంత్రీల్ని చూసి నవ్వుతాడు. అలా అతను నవ్వుతుంటే గొప్ప ధైర్యంగా ఉంది అందరికీ. పాలు ఫలహారాలు ఇస్తే వద్దన్నాడు. వర్షం తగ్గుముఖం పట్టింది. పందిరంతా తిరిగాడు. కాసేపు డోలు వాయించి పెద్దగా నవ్వాడు. పెళ్లి కూతుర్ని చూపించమన్నాడు. సిగ్గుపడుతూ నుంచిన పెళ్లి కూతుర్ని చూసి మళ్ళీ నవ్వాడు. పెళ్లి కూతురి చేతి నుంచి తాంబూలం తీసుకొని నవ్వులుతూ చర్నాకోల ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే, వాన తగ్గి ఫెళ్ళున ఎండొచ్చి పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఓసారి దొరగారు కోటలో ఎవరితోనో మాట్లాడుతున్నారు. సరాసరి కోటలోకి వెళ్ళి దొరగారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు పిచ్చోడు. ఏమి టీవీగా కూర్చున్నాడు అనుకున్నారు? జమీందారు గారిని మించిన దర్జాతో కూర్చున్నాడు. ఏమన్నా కావాలా
అని దొరగారు అడిగితే ఏం అక్కర్లేదని చెయ్యి ఊపాడు. కొంతసేపటికి దొరగారికి తాంబూలం తీసుకొచ్చారు. హుందాగా వేలు చూపించాడు తనకు కావాలని. రాచఠీవితో తాంబూలం నములుతూ చర్నాకోల ఊపుకుంటూ లేచొచ్చేశాడు. అలా దొరలకి దొరగా చలామణి అయ్యే పిచ్చోడు తిరిగి తిరిగి ఎంత రాత్రైనా గాలిగోపురంలోకి వచ్చి పడుకునేవాడు. ఒక రాత్రి వేళ హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది పిచ్చోడికి. చెంగున లేచాడు. గుండెలు చిల్లు పడేటట్టు ఏడుస్తోంది సుబ్బమ్మ. ఒక్కగానొక్క కూతురు, పెళ్లికి ఎదిగిన కూతురు జబ్బున పడింది. అందరూ ఆశలు వదులుకున్నారు. తల్లి ఆపుకోలేక గొల్లుమంటుంటే చీకటి చెదిరిపోతోంది. పిచ్చోడు చర్నాకోలు తీసుకొని పరుగు పరుగున సుబ్బమ్మ ఇంటికొచ్చాడు. సుబ్బమ్మ పిచ్చోడిని చూసి, నా అయ్య వచ్చావా, నా దేవుడు వచ్చావా, నీ చేత్తో నా బిడ్డని తాకయ్యా, నా బిడ్డని బతికించయ్యా అని పిచ్చోడి కాళ్ళు పట్టుకుంది. పిచ్చోడు మంచం మీద కూర్చున్నాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే పిచ్చోడు ఆ రోజు ఏడ్చాడు. కన్నీళ్లు ధారలు ధారలుగా పిల్ల మీద పడ్డాయి. నుదురు నిమిరాడు, ఒళ్ళు నిమిరాడు. ఏడ్చి ఏడ్చి చెన్నాకోలు అక్కడే వదిలేసి గోపురంలోకి వచ్చి పడుకున్నాడు. అందరూ ఆశలు వదులుకున్న సుబ్బమ్మ కూతురు కళ్ళు విప్పి చూసింది. మర్నాడు ఊరంతా వనసమారాధన ఏర్పాటు చేసుకున్నారు. సామాన్లన్నీ సర్ది తోపులోకి వెళ్ళాలి. పిచ్చోడు కనిపించలేదు. అతను ఎదురొచ్చి కనిపిస్తే తప్ప బయలుదేరడానికి వీల్లేదాయ. మనుషుల్ని పంపించారు వెదకమని. ఎక్కడా కనిపించలేదు. ఎవరో గాలిగోపురంలోంచి పెద్దగా కేకేశారు, పిచ్చోడు చచ్చిపోయాడని. ఊరంతా గొల్లుమంది. ఆడవాళ్ళు పిల్లలతో సహా గోపురం దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. బోరు బోరున ఏడ్చారు. ఊరంతా కన్నీళ్ళు. పిల్లలు ఏడ్చారు, పావురాళ్ళు ఏడ్చాయి. పెద్దలంతా చేరి పిచ్చోడికి అంతిమయాత్ర ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల వారు దేవుడి వాహనాన్ని మోసినట్టు మోశారు. కృష్ణ ఒడ్డున పిచ్చోడిని బూడిద చేశారు. వన సమారాధనకు తెచ్చుకున్న సంబరాలతో కృష్ణొడ్డున వంట చేసి బేదలకు అన్నదానాలు చేశారు. ముందు వినాయకుడిని ప్రార్థించినట్టు ఏ పని తలపెట్టినా పిచ్చోడి సమాధికి మొక్కి ఆ తర్వాత వెళతారు ఊరి జనం. పెళ్ళైనా పేరంటమైనా, సభ అయినా సమావేశమైనా పందిట్లో ఓ ఖాళీ కుర్చీ వేసి అక్కడ తాంబూలం పెడతారు. అది పిచ్చోడి కుర్చీ.